నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ రాష్ట్రంలో నూతన రైల్వే ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలని కోరిన ముఖ్యమంత్రి తెలంగాణలో సెమీ కండక్టర్ ప్రాజెక్టులకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ కేసీఆర్ సూచనలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్న రేవంత్ రెడ్డి బీసీలకు 42% రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వానికి సరైన వ్యూహం ఉందని వెల్లడి ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలని మంత్రి తుమ్మల పిలుపు ఆగస్టు 15లోగా సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తామన్న వ్యవసాయ మంత్రి గోదావరిపై ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులు కట్టుకున్నా తెలంగాణకు నష్టం లేదన్న మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారన్న ఆరోపణ లొంగిపోయిన జననాట్య మండలి అగ్రనేతలు సంజీవ్ పార్వతి ప్రజా సంఘాల ముసుగులో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవన్న రాచకొండ సిపి దేశవ్యాప్తంగా 23 నగరాలకు స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు తెలుగు రాష్ట్రాల నుంచి విశాఖ సికింద్రాబాద్కు దక్కిన పురస్కారాలు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు మరో 2 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి తగిన సూచనలు ఇవ్వాలని స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో మాట్లాడారు. నదుల అనుసంధానం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఇచ్చంపల్లిని కావేరీ నదితో అనుసంధానించాలనే ప్రతిపాదన ఉందన్నారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు కోసం మహారాష్ట్రలో పర్యటిస్తానని సీఎం తెలిపారు. ఢిల్లీలో జరిగిన సమావేశంపై కేసీఆర్ కుటుంబం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందన్నారు. నదీ జలాల సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం పిలిచినప్పుడు వెళ్లకపోతే ఇంకెక్కడికి వెళ్లాలని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన బతుకమ్మ చీరలు కేసీఆర్ కిట్ తప్ప పాత పథకాలన్నీ అమల్లోనే ఉన్నాయని చెప్పారు. సొంత వివాదాలతోనే బీఆర్ఎస్ పార్టీకి సరిపోతోందని కేటీఆర్ నాయకత్వాన్ని కవిత కూడా ఒప్పుకోవడం లేదన్నారు. దుబాయ్లో కేదార్ అనే వ్యక్తి మృతి చెందడానికి కేటీఆర్ కారణమని కేదార్ మృతికి సంబంధించిన నివేదికను ఆధారాలతో సహా అసెంబ్లీలో బయటపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. హైకోర్టు పర్యవేక్షణలో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరుగుతోందని ఈ కేసును సీబీఐకి ఇవ్వాలని కూడా పలువురు డిమాండ్ చేస్తున్నారన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై రాష్ట్ర ప్రభుత్వానికి సరైన వ్యూహం ఉందని దీనిపై అవగాహన లేకుండా చాలామంది మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ ముస్లింలకు రిజర్వేషన్లు అమలవుతున్నాయని బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్లు ఎత్తివేసిన తర్వాతే కిషన్ రెడ్డి మాట్లాడాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు రప్పించడంలో కేంద్రం ఏడాదిన ఆలస్యం చేసిందని రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తులో ఏం తప్పులున్నాయో ఎత్తి చూపించాలని రాష్ట్రంలో దర్యాప్తు జరుగుతున్న పలు కేసులను ఈడీ తీసుకుంది. ఈ కేసుల విచారణలో పురోగతి ఎందుకు లేదో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పాలన్నారు. మీడియాతో చిట్ చాట్ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి తనపై అసత్య ఆరోపణలు చేశారని మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలుంటే బయటపెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. చిట్ చాట్ల పేరుతో వ్యక్తిత్వ హననానికి పాల్పడటం ముఖ్యమంత్రికి కొత్త ఏమీ కాదని తప్పుడు ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డిని కోర్టుకు లాగుతారని హెచ్చరించారు. తప్పుడు ఆరోపణలకు మూల్యం చెల్లించక తప్పదని క్షమాపణలు చెప్పకపోతే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయన్నారు. మరోవైపు కేటీఆర్పై చేసిన ఆరోపణలను మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఖండించారు. బనకచెర్లపై అడ్డంగా దొరికారని తప్పును కప్పిపుచ్చుకునేందుకు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. తెలంగాణలో నూతన రైల్వే ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబుతో కలిసి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రిని కలిశారు. తెలంగాణకు నూతన రైల్వే ప్రాజెక్టులతో పాటు సెమీ కండక్టర్ ప్రాజెక్టులకు త్వరగా అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. ప్రపంచ స్థాయి సౌకర్యాలు ఆవిష్కరణలకు అనుకూల వాతావరణం పరిశోధన కేంద్రాలు తెలంగాణలో ఉన్నాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీస్ మైక్రో ఎల్ఈడి డిస్ప్లే ఫ్యాబ్ ప్రాజెక్ట్ క్రిస్టల్ మ్యాట్రిక్స్కు ఆమోదం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి జిల్లా ముచ్చర్లో హైటెక్ ఎలక్ట్రానిక్ పార్క్ ఏర్పాటుకు ఈఎంసీ 2.0 పథకం కింద సహకారం కోరారు. రీజనల్ రింగ్ రోడ్డు సమీపంలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్క్ ఏర్పాటు చేయాలని కోరగా కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా తెలిపారు. గోదావరి జలాలపై బీజేపీ వైఖరి ఏంటో చెప్పాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. సిరిసిల్లాలో పర్యటించిన సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో మీటింగ్ పెట్టించింది చంద్రబాబేనని కమిటీ వేసేది కూడా ఆయనేనని కేటీఆర్ ఆరోపించారు. గోదావరి జలాలపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైఖరింటో స్పష్టం చేయాలన్నారు. తెలంగాణకు మళ్లీ ద్రోహం చేసేందుకు పెద్ద కుట్రే జరుగుతోందని ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన బనకచెర్లపై పోరాటానికి ఎక్కడి వరకైనా సిద్ధంగా ఉన్నామన్నారు. నీళ్ల వాటాలు తేలేకే ఏ ప్రాజెక్టు అయినా చేపట్టాలని డిమాండ్ చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ రాయలసీమకు కూడా ప్రయోజనం కలగాలని ఆకాంక్షించారని పక్క రాష్ట్రానికి అన్యాయం జరిగేలా కుట్రలు చేయలేదన్నారు.
ఏపీతో చర్చల అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఉపసంహరించుకోవాలని, ఒకవేళ నిర్ణయం మారకపోతే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. తెలంగాణలో కోవర్టు పాలన నడుస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యేని అంటున్నారని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ వాటా తేల్చండి. కేంద్ర ప్రభుత్వం గోదావరిలో, కృష్ణలో మిగులు జలాల్లో మా వాటా ఎంత, ఏ ప్రాజెక్టు కేటాయింపు ఎంత, ఇవన్నీ కూడా గతంలో ఉండే అవార్డుల ప్రకారం తేల్చిన తర్వాత మీరేం చేసుకున్నా పర్వాలేదు. ఎప్పుడైనా ఏ బేసిన్ లో అయితే నది ప్రవహిస్తుందో ముందు ఆ బేసిన్ అవసరాలు తీరాలి. తీరినాకనే ఇంకొకడికి తీసుకుపోతే నాకు అర్థం ఉంటుంది. ఇలా గోదావరి బేసిన్ లో, కృష్ణలో మరి సింహభాగం మన దగ్గర ప్రవహిస్తుంది తెలంగాణలో. ఇక్కడ అవసరాలు తీరకుండానే ఇక్కడి పారిశ్రామిక అవసరాలు కానీ, ఇక్కడి సాగునీటి అవసరాలు కానీ, తాగునీటి అవసరాలు కానీ, ఎన్ని నీళ్ళు అవసరమైతే లెక్కలు తీయకుండానే కిందికి నీళ్లు వృధాగా పోతున్నాయి, మేము పట్టుకపోతామంటే ముందు బేసిన్ అవసరాలు తీరనియండి. బేసిన్ లో డెఫినేషన్ రానియండి. నికర జలాల్లో మా వాటా ఎంత, మిగులు జలాల్లో మా వాటా ఎంత, ఎవరు తేల్చాలి? ఇది కేంద్ర ప్రభుత్వం తేల్చాలి. కేంద్ర ప్రభుత్వం నియమించే మరి ట్రైబ్యునల్స్ తేల్చాలి. అవి తేలకుండానే మేము నీళ్లు కొంటపోతాం. బనకచెర్ల సమస్యపై అధ్యయనం చేయడానికి ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు తెలిపారు. గోదావరి జలాల పంపకం, బనకచెర్ల ప్రాజెక్టు సమస్యపై జాతీయ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ చొరవతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని తాము ఆశిస్తున్నామన్నారు. ఈ సమస్యను పరిష్కరించడంతో ఆసక్తి కంటే రాజకీయమే ఎక్కువగా కనిపిస్తోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం సమస్య పరిష్కారంపై దృష్టి సారించినందున ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదాలు త్వరలో సమసిపోతాయని భావిస్తున్నట్లు రామచంద్రరావు పేర్కొన్నారు. Meeting yesterday in Delhi with the Jal Shakti Minister and the two Chief Ministers of Andhra and Telangana was held yesterday with regard to the Godavari water sharing on Banakacharla issue. We only hope that both the Chief Ministers and the Jal Shakti who sat should solve their problems amicably. But more than solving the problem, I think politicizing of the issue is more visible than the interest for solution. I think the Jal Shakti Minister, which has taken an initiative to speak to both Chief Minister, definitely the problem will be solved amicably. Definitely Bharatiya Janata Party is going to address it. We are going to form a committee on this to study the entire water issue, including that of Banakacharla. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపై మాజీ మంత్రి హరీష్ రావు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ వ్యాఖ్యలను కూడా హరీష్ రావు తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి మాట్లాడిన ప్రతిసారి హరీష్ రావు మాట్లాడుతున్నారని, ఉనికిని చాటుకోవడానికి తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదన్నారు. గోదావరిలో 3000 టీఎంసీల వరద నీరు అందుబాటులో ఉందని, ఆంధ్ర ప్రాజెక్టులు కట్టుకున్న తెలంగాణకు ఎటువంటి నష్టం లేదని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఆగస్టు 15వ తేదీలోపు నర్మెట్టలోని ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గం బస్వాపూర్ గ్రామంలో మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, ఆయిల్ ఫామ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి కలిసితో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతులు ఆయిల్ పామ్ సాగు వైపు మొగ్గు చూపాలన్నారు. 12 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ప్రకృతి విపత్తులతో మిగతా పంటల సాగులో నష్టాలు వచ్చే అవకాశం ఉందని, ఆయిల్ పామ్ సాగులో అటువంటి భయమేది లేదన్నారు. పైగా రకరకాల ప్రోత్సాహాలతో ఆయిల్ పామ్ సాగును ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్నందున రైతులు ముందుకొచ్చి ఆయిల్ పామ్ను సాగు చేయాలని మంత్రి తుమ్మల సూచించారు. కాబట్టి దయచేసి మన దగ్గర ఇంకా 20 లక్షల ఎకరాలు వేసుకోవచ్చు. కనీసం ఈ 2-3 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కనీసం 10 లక్షల ఎకరాలన్నా, జిల్లాకు 1 లక్ష ఎకరాలు ఉమ్మడి జిల్లాలో పామాయిల్ ఉండాలి. ఇప్పటికే 6 ఫ్యాక్టరీలకి శంకుస్థాపన చేశాం, పనులు జరుగుతున్నాయి. రేపు 15వ తారీఖు సీఎం గారు ఒప్పుకుంటే 15వ తారీఖు కంటే ముందుగానే మీ నెరమెట్ట ప్రాజెక్ట్ని, ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అది నేను మొదట మంత్రి అయి మొన్న ఈ ప్రభుత్వంలో మొదటి సంతకం పెట్టింది ఈ ఫ్యాక్టరీ. తర్వాత నేను ఖమ్మంలో పెట్టుకున్నా. ఫైల్లో కూడా నాది ఖమ్మం పైన పెట్టి సిద్దిపేట కింద పెట్టారు. లేదు సిద్దిపేటే పైన పెట్టండి, అడు కొత్తగా వేస్తున్నారు, ఆడదే ముందు జరగాలి. ఆడది జరిగితే ఈ జిల్లాలన్నీ కూడా, ఈ చుట్టుపక్కల అన్ని జిల్లాల పంట రేపు మీ దగ్గరికే వస్తుంది.
విద్యా ప్రమాణాలు పెంచడానికి రాష్ట్రంలో నూతనంగా 119 ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇందిరమ్మ మహిళా శక్తి సంబరాల్లో భాగంగా మెదక్ జిల్లా నర్సాపూర్లో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని నర్సాపూర్ నియోజకవర్గానికి నూతనంగా మంజూరైన 2500 రేషన్ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో రేషన్ కార్డు ద్వారానే ప్రభుత్వ పథకాలు అందిస్తామన్నారు. రాష్ట్రంలో నాణ్యమైన విద్యను అందించడం కోసం ప్రభుత్వం 10,000 టీచర్ పోస్టులు భర్తీ చేసిందని రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయల వరకు ఇస్తున్నట్టు తెలిపారు. 10 సంవత్సరాలు మీరందరూ చూస్తున్నారు, అందరు ఎదురు చూస్తున్నారు. మాకు రేషన్ కార్డు రావాలి, వస్తాయి అని చెప్పి మీరందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కానీ రేషన్ కార్డులు రాలేదు. కానీ మొన్న రేవంత్ రెడ్డి గారు సూర్యాపేటలో కార్యక్రమంలో అక్కడ రేషన్ కార్డు డిస్ట్రిబ్యూషన్ అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే మన నర్సాపూర్ ప్రాంతంలో సుమారు 2508 కొత్త రేషన్ కార్డులు ఇవాళ ఇవ్వబోతున్నాము. విద్యాశాఖలో మంచిగా పిల్లలకు చదివించడానికి మొన్న కాంగ్రెస్ ప్రభుత్వమే 10,000 టీచర్లను కూడా భర్తీ చేయడం జరిగింది, మంచిగా చదువుకోవాలని. సో అన్ని రంగాలలో, ప్రత్యేకంగా విద్యా రంగంలో, ఎందుకంటే పిల్లలు మంచిగా చదువుకున్నప్పుడే ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ములుగు జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్లో ఇందిరా మహిళా శక్తి సంబరాలు జరిగాయి. పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, సెర్ప్ అడిషనల్ సీఈఓ కాత్యాయని, జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ బతుకమ్మ వేడుకలాగానే ఈ సంబరాలను 9 రోజులు జరుపుతామని చెప్పారు. మహిళలు బాగుంటే కుటుంబం, సమాజం బాగుంటాయని, అందుకే మహిళా సంఘాలకు తోడ్పాటు అందిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం 1 కోటి మంది మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయటమని, వడ్డీ లేని రుణాలతో వ్యాపార అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. 98% మహిళలు రుణాలు తిరిగి చెల్లించడంతో బ్యాంకులు ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు. ములుగు జిల్లాలో 6 మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సుల ద్వారా నెలకు 70,000 ఆదాయం వస్తోందని తెలిపారు. 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, 15 ఏళ్ల బాలికలు కూడా సంఘాల్లో చేరే అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం చేస్తాను. తుఫాను క్లీన్ బౌల్డ్ చేస్తుంది. ప్రతి విపత్తును తరిమి కొడతాను. పంట బీమానా? కేవలం బీమా కాదు, క్షేమ. 100కు పైగా పంటలకు బీమా. ఎకరానికి 499 రూపాయల నుండి సత్వర సులభమైన చెల్లింపు. అత్యంత అవసరమైనప్పుడు క్షేమ ఉంటుంది తోడు. ఇప్పుడే కాల్ చేయండి లేదా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. క్షేమ జనరల్ ఇన్సూరెన్స్. 605 మార్చండి, అలవాటు మార్చండి. మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. మీరేం చూస్తున్నారు నాన్న? నువ్వే అంటుంటావుగా, స్టాక్ మార్కెట్ లో కొంచెం ఆలోచించి అర్థం చేసుకుని ఇన్వెస్ట్ చేయాలని. అందుకే కాస్త జ్ఞానం సంపాదిస్తున్నాను. ఎవరి నుంచి? అదే ఒక స్టాక్స్ ఎక్స్పర్ట్ ఉన్నాడు, గొప్ప ఎడ్యుకేషనల్ వీడియోలు చేస్తూ ఉంటాడు. దాంతో పాటు మంచి ఇన్వెస్ట్మెంట్ టిప్స్ కూడా ఇస్తాడు. నాన్న, ఈ వీడియోలని నమ్మకండి. మీ రీసెర్చ్ స్వయంగా చేసుకోండి లేదా సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ని సంప్రదించండి. ఎడ్యుకేషన్ పేరుతో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు తరచూ ఇన్వెస్టర్ ని తప్పుదారి పట్టిస్తూ ఉంటారు. నష్టపోయేది మీరే. వార్తల్లోకి తిరిగి స్వాగతం. రాష్ట్రంలో మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ చీఫ్ మహేందర్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం 1 కోటి మంది మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయటమని, వడ్డీ లేని రుణాలతో వ్యాపారాలను ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా షామీర్పేట మండలం అలియాబాద్లో ఇందిరా మహిళా శక్తి సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, కలెక్టర్ మను చౌదరి, రాధికా గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ మహిళా సంఘాల ఖాతాల్లో ప్రస్తుతం 1,79 లక్షల వడ్డీని జమ చేసినట్టు చెప్పారు.
మహిళలు వ్యాపారాలు చేసుకునేందుకు ముందుకొస్తే రుణాలు ఇచ్చి ప్రోత్సహించేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. సంఘాల్లో మెంబర్గా ఉండి వాళ్ళ కాళ్ళ మీద నిలబడి మహిళలంతా కూడా పెద్ద ఎత్తున వ్యాపార పరంగా మరి కోటీశ్వరులు కావాలని చెప్పేసి ప్రభుత్వం ముఖ్య లక్ష్యం. ముఖ్యమంత్రి గారు తోటి మహిళలు కోటీశ్వరులు కావాలని చెప్పేసి వారి కోరిక. దాన్ని దృష్టిలో పెట్టుకునే పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు మహిళా సంఘాలకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఫోన్ ట్యాపింగ్ ఇంకా కొనసాగేదని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్ ఆరోపించారు. సామాన్యులను మావోయిస్టులుగా ముద్ర వేసి ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారని, కేసీఆర్తో పాటు ఈ నేరానికి పాల్పడిన వారందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సిట్ పిలుపు మేరకు విచారణకు హాజరైన మల్లన్న వాంగ్మూలాన్ని అధికారులు నమోదు చేసుకున్నారు. అనంతరం మల్లన్న మీడియాతో మాట్లాడారు. తనతో పాటు కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని, తన వద్ద ఉన్న ఆధారాలను అధికారులకు అందజేశారని, మరికొంత సమాచారం ఉందని అది త్వరలోనే అధికారులకు అందిస్తాన్నారు. అవసరమైతే మళ్లీ పిలుస్తామని సిట్ అధికారులు చెప్పారన్నారు. మమ్మల్ని మావోయిస్టుల సానుభూతి పరులుగా మా పేరు చెప్పి మా కాల్స్ మా డేటా అంతా రికార్డ్ చేయించి మా ఫోన్లు ట్యాప్ చేయించి అటు కేంద్ర ప్రభుత్వాన్ని, ఇటు ప్రజలను, ఇటు పోలీసు వ్యవస్థని అన్నిటినీ తప్పుదోవ పట్టించినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నా ఫోన్లను దాదాపుగా నేను ఒక ఫోన్ ట్యాప్ అవుతుందని ఇంకో నెంబర్ తీసుకుంటే ఇంకో నెంబర్ కూడా ట్యాప్ చేశాను. ఒక ఫోను 31 తారీఖు 10వ నెల 2022 నుంచి కరెక్ట్గా 30 తారీఖు 10వ నెల 2023 వరకు ఒక నెంబర్ ఏమో ఏడాది మొత్తం ట్యాప్ చేసిండు. ఇంకో నెంబర్ వచ్చేసి 31/7/2023 నుంచి దాదాపు 3 నెలల పాటు ఇంకో ఫోన్ ట్యాప్ చేసిండు. కరెక్ట్గా ఎన్నికల సమయం వరకు ట్యాప్ చేసిండు. ప్లాస్టిక్ కాలుష్యం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ హుస్నాబాద్ నియోజకవర్గంలో స్టీల్ బ్యాంక్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా 276 మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంక్ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. కోహెడ మండలంలోని 38 గ్రామ సమైక్య సంఘాలకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా స్టీల్ బ్యాంక్ కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య, జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకుని గ్రామాల్లో పచ్చదనాన్ని కాపాడుకోవాలన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హుస్నాబాద్లోని 160 గ్రామాల్లో 270 మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంక్ కిట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ జిల్లాను ఆదర్శంగా నిలపాలని పిలుపునిచ్చారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం వల్ల క్యాన్సర్తో సహా వివిధ వ్యాధులు వస్తాయని, ఆరోగ్యం కోసం ప్లాస్టిక్ దూరంగా ఉండాలన్నారు. हमको स्वस्थ रहना है, हमको अच्छा रहना है, वो गांव को सुंदर रखना है. इतना सुंदर गांव, हरियाली है. ये प्लास्टिक रहेगा तो हरियाली रहेगा नहीं, आप खेती नहीं कर पाएंगे. मैं तो हर महिला बहनों को बोलता हूं कि आप लोग लीडरशिप लीजिए. ये ऐसी चीज है, ये कोई संस्था नहीं है, ये एक मूवमेंट है, एक आंदोलन है. भारतवर्ष का मातृशक्ति का एक आंदोलन है. SHG movement is a movement of women empowerment and for women empowerment. SHG is not a unit or an organization. It is a movement for empowerment of half our society. So this movement is gaining ground in Telangana. माँ बहन लोग उत्साहित है तेलंगाना का. రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం చేస్తాను. తుఫాను క్లీన్ బౌల్డ్ చేస్తుంది. ప్రతి విపత్తును తరిమి కొడతాను. పంట బీమానా కేవలం బీమా కాదు, క్షేమ 100కు పైగా పంటలకు బీమా. ఎకరానికి 499 రూపాయల నుండి సత్వర సులభమైన చెల్లింపు. అత్యంత అవసరమైనప్పుడు క్షేమ ఉంటుంది తోడు. ఇప్పుడే కాల్ చేయండి లేదా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. క్షేమ జనరల్ ఇన్సూరెన్స్. సార్ బెర్రీ పులావ్ ట్రై చేయండి, బాగుంటుంది. ఎలా ఉంది? అరే అతని తీక్షణంగా ఏం చూస్తావు? టిప్స్ ఇగ్నోర్ చేయాలి, ఇంకా బుర్రను ఉపయోగించి ఆర్డర్ ఇవ్వాలి. మార్కెట్ యొక్క స్టాక్ టిప్స్ ఎంతో మంది ఇస్తారు, డేంజరస్ కావచ్చు. కంపెనీ ఇంకా రిస్క్ గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలి, తర్వాతే ఇన్వెస్ట్ చేయాలి.
వార్తలకు తిరిగి స్వాగతం. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ కొనసాగించాల్సిందేనని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందిస్తూ ఏప్రిల్ 22 పర్యాటకులపై విచక్షణారహితంగా దాడి చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనన్నారు. అప్పటిదాకా ఆపరేషన్ సింధూర్ కొనసాగించాల్సిందేనన్నారు. ప్రశాంతంగా ఉన్న దేశంలో అమాయకులపై దాడి చేసి ప్రాణాలు తీసిన వారిని వదిలిపెట్టద్దన్నారు. ఇందుకోసం భారత్ ముందున్న మార్గం ఆపరేషన్ సింధూర్ కొనసాగించాల్సిందన్నారు. से मोहब्बत करते तो बताओ क्या ये सच नहीं है कि भारत को खतरा पाकिस्तान से है, भारत को खतरा चीन से है. अब तो बांग्लादेश में चीन और पाकिस्तान घुस गए. अरे मुल्क को जिससे खतरा है तुम उसकी तरफ तवज्जो करो ना. चीन हर तरफ से भारत को घेर रहा है. बांग्लादेश के बॉर्डर पर चीन वहां पर बांग्लादेश की जनता के लिए, आवाम के लिए एयर स्ट्रिप बना रहा है. अरे दुश्मन भारत का हमारे दरवाजे तक आकर दस्तक दे रहा है. अरे पहलगाम का बदला लेना है. ऑपरेशन सिंदूर को जारी रखो जब तक कि वो 4 टेररिस्ट जो भारत के 26 लोगों को उनका मजहब पूछकर गोली मारे, जब तक वो पकड़े नहीं जाते, जब तक वो मारे नहीं जाते, हम तुमसे सवाल करते रहेंगे. తెలంగాణ హైకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట లభించింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఆయనపై నమోదైన కేసును ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. సొసైటీ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించారని గతంలో పెద్దిరాజు ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలపై 2016లో రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు కొండలరెడ్డి లక్ష్మయ్యపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని 2020లో రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. గత నెల 20న ఇరువైపులా వాదనలు ముగిశాయి. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు తాజాగా ఉత్తర్వులు వెలువరించింది. ఘటన జరిగిన సమయంలో రేవంత్ రెడ్డి అక్కడ లేరని, దర్యాప్తులు తేలిందని న్యాయస్థానం తెలిపింది. ఫిర్యాదుదారు చేసిన ఆరోపణలకు సరైన సాక్ష్యాధారాలు కూడా లేవని పేర్కొంది. మావోయిస్టు ఉద్యమంలో కీలకంగా పనిచేసిన అగ్రనేతలు జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. తాజాగా జననాట్య మండలి ఫౌండర్, దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సెక్రటేరియట్ మెంబర్ సంజీవ్, ఆయన భార్య స్టేట్ కమిటీ మెంబర్ పెరుగుల పార్వతి ఇవాళ రాచకొండ సిపి సుధీర్ బాబు ఎదుట లొంగిపోయారు. 4 దశాబ్దాల పాటు సిపిఐ మావోయిస్టు పార్టీలో పనిచేసిన వీరిద్దరూ జనజీవన స్రవంతిలోకి వచ్చారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా యాప్రాలకు చెందిన సంజీవ్ 1980లో సిపిఐ పీపుల్స్ వార్లో చేరారు. దండకారణ్యంలో చైతన్య నాట్య మండలిలో పనిచేశారు. వివిధ ప్రజా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ గద్దర్కు ముఖ్య అనుచరుడిగా పనిచేశారు. లొంగిపోయిన సందర్భంగా రాచకొండ సిపి సుధీర్ బాబు మాట్లాడుతూ అడవులను వీడి తిరిగి గ్రామాలకు వచ్చే మావోయిస్టులకు తెలంగాణ ప్రభుత్వం పునరావాస పథకంతో పాటు ఇతర సహాయ సహకారాలు అందిస్తోందన్నారు. కొంతమంది వ్యక్తులు ప్రజా సంఘాల ముసుగులో శాంతి భద్రతలకు భంగం కలిగించే రీతిలో వ్యవహరిస్తున్నారని, అలాంటి వారిపై పోలీసుల నిఘా కొనసాగుతుందని హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సిపి సుధీర్ బాబు హెచ్చరించారు. స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ పేరుతో కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీలో ఘనంగా జరిగింది. విజ్ఞాన్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డును ప్రదానం చేశారు. తెలంగాణ నుంచి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉత్తమ కంటోన్మెంట్ బోర్డుగా గుర్తింపు పొందింది. వివరాలు చూద్దాం. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 అవార్డుల కార్యక్రమం కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 43 జాతీయ అవార్డులు ప్రదానం చేశారు. అయితే ఇందులో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉత్తమ కంటోన్మెంట్ బోర్డుగా అవార్డు గెలిచింది. పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణలో ఈ ప్రాంతం చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు దక్కించుకుంది. ఈ సంవత్సరం స్వచ్ఛ సర్వేక్షణలో పెద్ద నగరాలతో పాటు చిన్న నగరాలకు కూడా సమాన అవకాశం కల్పించారు. మొదటిసారిగా 10 అంశాలను ప్రాతిపదికగా తీసుకుని 23 నగరాలను సూపర్ స్వచ్ఛ లీగ్ నగరాలుగా గుర్తించారు. అహ్మదాబాద్, భోపాల్, లక్నో ఉత్తమ స్వచ్ఛ షహర్లుగా నిలిచాయి. ప్రయాగ్రాజ్ ఉత్తమ గంగా టౌన్గా, విశాఖపట్నం, జబల్పూర్, గోరఖ్పూర్ సఫాయి మిత్ర సురక్షిత షహర్లుగా అవార్డులు గెలుచుకున్నాయి. మహాకుంభమేళా కార్యక్రమంలో వ్యర్థాల నిర్వహణకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలకు ప్రయాగ్రాజ్ మున్సిపల్ కార్పొరేషన్కు అవార్డు దక్కింది. అవార్డును అందజేసిన సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ విధానాన్ని ప్రోత్సహిస్తున్నందుకు కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ప్రశంసించారు. వ్యర్థాల నుంచి సంపద సృష్టించే ఈ కార్యక్రమం యువతకు ఉపాధి కల్పించడంతో పాటు ఆదాయం సృష్టిస్తోందన్నారు. 1 లక్ష కంటే తక్కువ జనాభా ఉన్న నగరాలు అద్భుత పరిశుభ్రత ప్రమాణాలను స్థాపించాయని, స్వచ్ఛ భారత్ లక్ష్యం బలపడుతోందని రాష్ట్రపతి పేర్కొన్నారు. इस राष्ट्रीय अभियान में राज्य सरकार ने पूरी प्रतिबद्धता के साथ साझेदारी की है. मैं राज्य सरकारों के स्वच्छता प्रतिनिधियों की भी सराहना करती हूँ. स्वच्छता के क्षेत्र में कार्यरत सभी संस्थानों और संगठनों के प्रतिनिधियों की मैं प्रशंसा करती हूँ. ये समारोह स्वच्छता के जन आंदोलन का एक
अनुष्ठान है। राष्ट्रपिता महात्मा गांधी कहा करते थे कि क्लीनलीनेस इज नेक्स्ट टू गॉडलीनेस। స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 అవార్డులు భారతదేశంలో పరిశుభ్రత వ్యర్థ నిర్వహణలో కొత్త ప్రమాణాలు నెలకొల్పాయి. అవార్డులు అందుకున్న నగరాలు రాబోయే రోజుల్లో మరిన్ని పట్టణాలకు ఆదర్శంగా నిలుస్తూ స్వచ్ఛ భారత్ లక్ష్య సాధనకు తోడ్పడతాయని ఆశిద్దాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. వరంగల్ జిల్లా నరసంపేట పట్టణంలో మహిళల భద్రత కోసం షీ టీం కార్యాలయాన్ని ఏసీబీ కార్యాలయం సమీపంలో జిల్లా పోలీసులు నూతనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయాన్ని జిల్లా పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ తెలంగాణలో షీ టీమ్స్ మహిళల భద్రత కోసం నిరంతరం కృషి చేస్తున్నాయన్నారు. వేధింపులు అఘాయిత్యాలను అరికట్టేందుకు నిరంతర గస్తీతో పనిచేస్తున్నాయని తెలిపారు. మహిళలు ఎక్కడైనా అసభ్యకర ప్రవర్తన ఎదుర్కొంటే షీ టీంకు ధైర్యంగా సమాచారం ఇవ్వచ్చన్నారు. వారి గుర్తింపును గోప్యంగా ఉంచుతామని చెప్పారు. నరసంపేటకు ఉన్నత చదువుల కోసం రోజు విద్యార్థులు వస్తుంటారని, వారు ఎలాంటి భయం లేకుండా టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా సమాచారం ఇస్తే పోలీసులు వెంటనే స్పందించి రక్షణ కల్పిస్తారని హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో కళాశాలలు ఎక్కువగా ఉండటం వల్ల బస్టాండ్ రద్దీ ప్రాంతాల్లో మహిళలు భయపడేవారని, షీ టీం కార్యాలయం ఏర్పాటుతో ఇప్పుడు ధైర్యం వచ్చిందని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. షీ టీమ్స్ మహిళల భద్రత కోసం నిరంతరం పనిచేస్తాయని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని సన్ప్రీత్ సింగ్ స్పష్టం చేశారు. అంటే ఇది టౌన్ ఎంత డెవలప్మెంట్ అవుతుంది. ఇక్కడ కూడా లోకల్లో దాదాపు 20 వరకు కాలేజెస్ అన్ని ఉన్నాయి, దాని చాలా వరకు స్కూల్స్ ఉన్నాయి, దాని బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ చుట్టుపక్కల అట్లాంటి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. సో మహిళలు ఎక్కడ కూడా అది టోటల్గా నిర్భీతంగా వాళ్ళ పనులకు వెళ్ళాలి, అట్లా వాళ్ళకి కాన్ఫిడెన్స్ వాళ్ళలో కలిపేయడానికి ఇది షీ టీమ్స్ ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. సో వాళ్ళ షీ టీమ్స్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ అది కూడా వాళ్ళకి అందరికీ షేర్ చేయడం జరిగింది. దాన్ని వచ్చే రోజులలో కూడా వేరే వేరే చోట్ల ఇక్కడ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా కండక్ట్ చేస్తాము. ఏఐ ఆధారిత ఆవిష్కరణలతో ప్రపంచ సృజనాత్మక ఆర్థిక వ్యవస్థకు భారత్ నాయకత్వం వహించనుందని సమాచార ప్రసార శాఖ కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు. హైదరాబాద్లోని టీ హబ్లో జరిగిన సమావేశంలో సంజయ్ జాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఏఐ ఎంఎల్ ఆధారిత స్టార్టప్లు, ఇంక్యుబేటర్ల ప్రతినిధులతో సంజయ్ జాజు మాట్లాడారు. టీ హబ్ సీఈఓ, ఐఐటి హైదరాబాద్, ఎన్ఐటీలు, ఇంజనీరింగ్ సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించాలనే దృష్టితో సమాచార ప్రసార శాఖ వేవ్ ఎక్స్ స్టార్టప్ యాక్సలరేటర్ ప్లాట్ఫామ్ ప్రారంభించిందని సంజయ్ జాజు తెలిపారు. ఈ ప్లాట్ఫామ్లో కళాసేతు, భాషా సేతు సవాళ్లు ప్రకటించామని, ఇవి భవిష్యత్ డిజిటల్ వ్యవస్థను రూపొందించడంలో కీలకమని చెప్పారు. దేశ భాషా సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబించే స్వదేశీ విస్తృత పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి ప్రముఖ ఏఐ స్టార్టప్లు ఈ సవాళ్లలో పాల్గొనాలని కోరారు. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, జనగాం, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరి నాట్లు వేసి వర్షం కోసం ఎదురుచూస్తున్న రైతులకు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ఊరటనిస్తున్నాయి. మరో 2 రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ వంటి పట్టణ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. రాష్ట్రంలో నూతన రైల్వే ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలని కోరిన ముఖ్యమంత్రి, తెలంగాణలో సెమీ కండక్టర్ ప్రాజెక్టులకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి. ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్. కేసీఆర్ సూచనలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్న రేవంత్ రెడ్డి. బీసీలకు 42% రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వానికి సరైన వ్యూహం ఉందని వెల్లడి. ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలని మంత్రి తుమ్మల పిలుపు. ఆగస్టు 15లోగా సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తామన్న వ్యవసాయ మంత్రి. గోదావరిపై ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులు కట్టుకున్నా తెలంగాణకు నష్టం లేదన్న మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారన్న ఆరోపణ. లొంగిపోయిన జననాట్య మండలి అగ్రనేతలు సంజీవ్, పార్వతి. ప్రజా సంఘాల ముసుగులో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవన్న రాచకొండ సిపి. దేశవ్యాప్తంగా 23 నగరాలకు స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు. తెలుగు రాష్ట్రాల నుంచి విశాఖ, సికింద్రాబాద్కు దక్కిన పురస్కారాలు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు. మరో 2 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ,
ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.